ఓకేనండి. మనకి అపాచీ మ్యావిన్. సో, మ్యావిన్ అనేది ఒక బిల్ టూల్. సో, దీన్ని మనం రియల్ టైమ్‌లో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ ప్రాసెస్‌లో ఏదైతే సోర్స్ కోడ్ ఉంటుందో, ఈ సోర్స్ కోడ్‌ని బిల్డ్ చేయడానికి మనం ఈ మ్యావిన్ అనే బిల్ టూల్‌ని యూజ్ చేయడం జరుగుతుంది. సో, ఈరోజు మనం ఈ మ్యావిన్ అనే ఈ బిల్ టూల్‌ని ఎలా ఒక లైనక్స్ సర్వర్‌లో మనం ఇన్‌స్టాల్ చేస్తాం, ఎలా కాన్ఫిగర్ చేస్తామో ప్రాక్టికల్‌గా చూద్దాం. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీంట్లో ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ప్లాట్‌ఫామ్ మీద ఒక ఇన్స్టెంట్ లాంచ్ చేసి, సో, దాన్ని కనెక్ట్ అయిన తర్వాత దాన్ని అప్డేట్ చేసి, దెన్ దాంట్లో జావా ఇన్‌స్టాల్ చేసి, సో, ఫైనల్‌గా దాంట్లో మ్యావిన్ బిల్ టూల్‌ని మనం కాన్ఫిగర్ చేయాలి. ఓకేనా. డౌన్‌లోడ్ చేసుకొని ఆ టూల్‌ని ఇన్‌స్టాల్ చేసి కాన్ఫిగర్ చేయాలి. క్లియర్? ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ప్రాక్టికల్‌గా ఏం చేద్దామంటే ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ప్లాట్‌ఫామ్‌లోకి వెళ్ళి ఇక్కడ EC2 సర్వీస్ యూజ్ చేసుకొని ఒక ఇన్స్టెంట్ లాంచ్ చేద్దాం. సో, ఇక్కడ ఇన్స్టెంట్ అంటే సర్వర్. ఓకే. మ్యావిన్ హోస్ట్. ఓకే. సో, ఇక్కడ నేను అమెజాన్ లైనక్స్ చూస్ చేసుకుంటున్నానండి. ఇమేజ్ 5.10 కెర్నల్ వర్షన్ చూస్ చేసుకున్నాను. సో, మోస్ట్ కేసెస్ మనకి ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ మీద డెవాప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏవైతే టూల్స్ నేర్చుకుంటున్నామో ఈ టూల్స్ ఎక్కువగా రన్ చేయడానికి మనం అమెజాన్ లైనక్స్ ని ఇక్కడ యూస్ చేస్తాం. ఎందుకంటే మనం వాడుతున్న అమెజాన్ క్లౌడ్ కాబట్టి ఇక్కడ సో వాడి ఆపరేటింగ్ సిస్టమ్ ని ఇక్కడ మనం చూస్ చేసుకోవడం జరుగుతుంది. క్లియర్? సో డిపెండ్స్ ఆన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్. కొన్నిసార్లు మనం ఉబుంటు మీద రన్ చేయాలి, ఒక్కోసారి సి లైనక్స్, ఒక్కోసారి అమెజాన్ లైనక్స్ తో పాటు రెడ్ హ్యాట్ లైనక్స్ లో కూడా మనం రన్ చేయాల్సి వస్తుంది. కాబట్టి సో వన్స్ మనం ఒక ప్లాట్ఫామ్ ని బేస్ చేసుకొని నేర్చుకున్న తర్వాత ఫ్యూచర్ లో మళ్ళీ అదర్ లైనక్స్ ప్లాట్ఫామ్స్ మీద కూడా ఈ మ్యావెన్ ని మీరు ఇన్స్టాల్ చేసి కాన్ఫిగర్ చేయడానికి ట్రై చేయండి. క్లియర్? ఓకే. సో ఇక్కడ ఇన్స్టెంట్ టైప్ కీ పేరు నేను తీసుకున్నప్పుడు ఆల్రెడీ నాకు కీ ఉంది కాబట్టి నేను ఇక్కడ మ్యావెన్ న్యూ కీ అని చెప్పేసి ఇక్కడ మనం చూడొచ్చు. మ్యావెన్ కీ న్యూ ఉంది కదా, ఈ కీ నేను తీసుకుంటున్నాను కీ పేరు. సో మీరు ఇక్కడ AWS క్లౌడ్ ప్లాట్ఫామ్ మీద ఒక సర్వర్ ని లాంచ్ చేసి దాని మీద మీరు ఇప్పుడు మ్యావెన్ ని అనే ఒక టూల్ ని మీరు ఇన్స్టాల్ చేసి కాన్ఫిగర్ చేయబోతున్నారు. క్లియర్? ఓకే. సో ఇక్కడ నెట్వర్క్ ని నేను చూస్ చేసుకుంటున్నానండి. కస్టమైజ్ నెట్వర్క్ తో హోండా నెట్వర్క్. స్టోరేజ్ వచ్చి ఇక్కడ డిపార్ట్మెంట్ లైక్ హోండా వెబ్ సబ్నెట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో సెక్యూరిటీ గ్రూప్ వచ్చి కస్టమైజ్ చేసిన సెక్యూరిటీ గ్రూప్ అని ఇక్కడ చూస్ చేసుకుంటున్నాను. ఓకే. సో ఫైనల్ గా స్టోరేజ్ 8 GB లాంచ్ ఇన్స్టెంట్. ఓకే అండి. ఇన్స్టెంట్ మనకి లాంచ్ అయింది. సో వన్స్ ఇన్స్టెంట్ లాంచ్ అయిన తర్వాత దీన్ని మనం పుట్టి టూల్ ద్వారా కనెక్ట్ అవుతాం. ఓకే. ఓకే. మనకి ఇక్కడ సర్వర్ మనకి ప్రెసెంట్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఈ సర్వర్ మనం కనెక్ట్ అయ్యి దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన యాక్టివిటీ ఏంటంటే మ్యావెన్ అనే బిల్డ్ టూల్ ని మనం రెడీ చేయాలంటే ఫస్ట్ దానికి ప్రీ రిక్వెస్ట్ ఏంటంటే జావా. కాబట్టి మనం దీన్ని కనెక్ట్ అయ్యి ఫస్ట్ దీంట్లో మనం జావా ఇన్స్టాల్ చేసి జావా పాత్ సెట్ చేయాలి. ఓకేనా? ఓకే. ఓకే. యూజర్ నేమ్ అండ్ ఐపీ అడ్రస్. దెన్ కీ పేర్. సో కీ పేర్ ని బ్రౌజ్ చేసి బ్రాడ్ చేసి ఓపెన్ చేస్తే మనకి ఓకే ఈజీ టు ఇన్స్టెంట్ మనకి కనెక్ట్ అయింది. సో ఇప్పుడు అడ్మిన్ అకౌంట్ లోకి స్విచ్ అవుతాం. సుడో su మైనస్. ఓకే అండి. స్క్రీన్ క్లియర్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ మనం సర్వర్ అప్డేట్ చేయాలండి. ఎప్పుడైనా సరే సర్వర్ మనం వన్స్ లాంచ్ చేసిన తర్వాత దాన్ని అప్డేట్ చేయాలి. లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా ఉంటే మనకు అప్డేట్ అయితే లేవనుకోండి మనకి నో ప్యాకేజెస్ మార్క్ ఫర్ అప్డేట్ అని ఉంటే దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమీ లేవు. లేటెస్ట్ అప్డేట్స్. ఓకే అండి. నెక్స్ట్ దీంట్లో జావా ఉందా లేదా అంటే ఒకసారి చూడొచ్చు మీరు. జావా ఐఫోన్ వర్షన్. సో జావా లేదు. సో జావా ఇన్స్టాల్ చేద్దాం ఫస్ట్. ఓకేనా? ఓకే. సో ఇన్స్టాల్ జావా. సో ఇక్కడ జావా 1.8 నేను ఇన్స్టాల్ చేస్తున్నానండి. యాక్చువల్ జావాలో మనకి 11 ఉంది, 17 ఉంది, 21 ఉంది. సో నేనైతే ఇక్కడ జావా 1.8 ఇన్స్టాల్ చేస్తున్నాను. ఓకే. ఓకే. వన్స్ జావా ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జావా పాత్ మనం సెట్ చేయాలి ఇక్కడ. ఓకే. సో జావా ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు
మనం జావా పార్ట్ సెట్ చేయాలి. సో దీనికి సంబంధించి మనకి కొన్ని కమాండ్స్ ఉంటాయి. ఆ కమాండ్స్ మనం యూజ్ చేద్దాం ఇక్కడ. ఓకేనా? ఓకే. సో ఓకే. ఇక్కడ నేను రైట్ క్లిక్ చేశాను. చూడండి ఒకసారి కమాండ్ చూడండి. find/usr live jvm java 1.8 అని ఉంది కదా. సో ఈ కమాండ్ యూజ్ చేసినప్పుడు మనకి జావా ఎక్కడుందో ఆ పాత్ మనకు ఫైండ్ అవుట్ చేయొచ్చండి. సో దీన్ని కాపీ చేయండి ఫస్ట్. కాపీ చేసి సో ఇప్పుడు జావా పార్ట్ సెట్ చేయడానికి మనం ఇక్కడ ఫైల్లోకి ఫైల్లో మనం జావా పార్ట్ సెట్ చేయండి. ఓకే. సో ఈ ఫైల్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ మనం జావా పాత్ ని సెట్ చేయాలి. ఓకే. సో ఇక్కడ మనం పాత్ ఈక్వల్ టు $path కోలన్ $కోలన్ టైప్ చేసి మనం స్లాష్ బిన్ అని ఏదైతే ఇక్కడ ఉందో ఇక్కడ మనం ఒక లైన్ యాడ్ చేయాలండి. ఓకే. సో ఇప్పుడు మనం ఇక్కడ సేవ్ చేసుకుందాం. ఓకే. ఈ పాత్ ని సేవ్ చేసుకుందాం. సో ఒకసారి echo డాలర్ పాత్ అని ఇక్కడ చూడండి జావా పాత్ అని అప్డేట్ అవ్వలేదు కదా. ఒక్కసారి మీరు సోర్స్ టైప్ చేసి ఇక్కడ డాష్ ప్రొఫైల్ అని ఈ ఫైల్ అప్డేట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు చెక్ చేయండి. ఇప్పుడు ఎస్ జావా పాత్ మనం సెట్ చేసాం. ఓకే. నెక్స్ట్ వచ్చి ఇక్కడ చూడండి జావా ఐఫోన్ వర్షన్. ఎస్ జావా 1.8 మనం దీంట్లో ఇన్స్టాల్ చేసి పాస్ సెట్ చేసాం. సో నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మన టార్గెట్ వచ్చి మ్యావెన్ ని మనం దీంట్లో ఇన్స్టాల్ చేసి కన్ఫిగర్ చేయాలి. సో మనం మ్యావెన్ అనే ఈ ప్యాకేజ్ ని మనం మ్యావెన్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా. సో గూగుల్లోకి వెళ్ళి అపాచీ మ్యావెన్ అని చెప్పేసి సో 3.9.8 డౌన్లోడ్ 3.9.8 అంటే మీకు ఏ వర్షన్ కావాలో ఆ వర్షన్ ఇక్కడ మెన్షన్ చేయండి. ఎగ్జాంపుల్ సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇందులో 3.9.8 అని క్లిక్ చేయండి. సో దీనికి సంబంధించి ఇక్కడ మీకు చూడండి బిన్ యార్ జిప్ అనే ఫైల్ ఉంటుంది. సో దీన్ని కాపీ చేయండి. కాపీ లింక్ అడ్రస్. సో లేదు నాకు వేరే వర్షన్ కావాలంటే గూగుల్లోకి వెళ్ళి ఆ వర్షన్ ని మీరు ఇక్కడ సెర్చ్ చేయండి. ఓకేనా? సో ఇక్కడ చూడొచ్చు మీరు డాక్యుమెంటేషన్ లో 3.9.8. సో మనం డైరెక్ట్ గా ఇప్పుడు ఏం చేస్తున్నామంటే సో దీని మీద రైట్ క్లిక్ చేసి కాపీ లింక్ అడ్రస్ ఇక్కడ సిడి ఫ్లాష్ ఆప్షనల్ డైరెక్టరీలోకి వెళ్ళి ఏదైనా ప్యాకేజ్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ రన్ చేయాలంటే ఆప్షనల్ డైరెక్టరీ మనం ఇక్కడ యూస్ చేయడం జరుగుతుంది లైనక్స్ లో. ఓకే. ఇక్కడ డబ్ల్యూ గెట్ టైప్ చేసి ఆ లింక్ ని ఇక్కడ పేస్ట్ చేయండి. సో స్క్రీన్ క్లియర్ చేయండి. వెళ్ళదు. ఎస్ డౌన్లోడ్ అయింది కదా. ఇప్పుడు దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయండి. ట్యాబ్ ఐఫోన్ ఎక్స్వి జిడఫ్ అపాచీ మ్యావెన్ ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత స్క్రీన్ ని క్లియర్ చేస్తే ఇప్పుడు ఈ జిప్ ఫైల్ ని డిలీట్ చేసేయండి. ఆర్ఎం ఐఫోన్ ఐఫోన్ ఓకే. సో ఇప్పుడు మనం ప్రాపర్ గా చేయాల్సిన నెక్స్ట్ యాక్టివిటీ ఏంటంటే మ్యావెన్ పాత్ ని సెట్ చేయాలి. మ్యావెన్ పాత్ మనం సెట్ చేయాలి. సో ఎలా అంటే సో సేమ్ ఇందాక ఏదైతే జావా పాత్ సెట్ చేస్తామో అదే విధంగా మనం మ్యావెన్ పాత్ ని సెట్ చేయాలి. ఓకేనా? ఓకే.
ఎస్. ఓకే. సేమ్ బ్యాష్ ప్రొఫైల్ పాత్రలోకి వెళ్ళి ఇక్కడ ఏదైతే మనకి జావా పాత్ ఉందో సో దాని ఆ లైన్ కింద మనం ఏం చేయాలంటే మావెన్ పాత్ సెట్ చేయాలి. ఎస్. సో m2_home ఈక్వల్ టు ఆప్షనల్ డైరెక్టరీ అపాచీ మావెన్ అని చెప్పేసి డైరెక్టరీ నేమ్ ఇవ్వాలి. తర్వాత m2 ఈక్వల్ టు ఆప్షనల్ అపాచీ మావెన్ అని ఇక్కడ బిన్ అని ఇవ్వండి. జస్ట్ ఇప్పుడు ఇక్కడ వచ్చి ఏదైతే పాత్ ఉందో కింద ఈ పాత్ అనే లైన్ సో ఇన్సెట్ మోడ్లోకి వెళ్ళి సో $m2 colon m2_home. సో ఇక్కడ ఒకసారి మీరు చూసినట్లయితే ఈ పాత్ని మనం ఇక్కడ సెట్ చేసాం కదా. 1 సెకండ్. సో ఇక్కడ చిన్న మిస్టేక్ అండి. డాలర్. ఓకే. సో సేవ్ చేయండి. సో అగైన్ మీరు ఇక్కడ సేమ్ మళ్ళీ ఈ ఫైల్ అప్డేట్ చేయాలి కాబట్టి అగైన్ మీరు సేమ్ ఇందాక ఏదైతే కమాండ్ వాడారో జావా అప్డేట్ కోసం సోర్స్ అని చెప్పేసి బ్యాష్ ప్రొఫైల్ పాత్ ఫైల్ సో ఒకసారి చూడండి. ఇకో పాత్ ఇది మావెన్ పాత్. నెక్స్ట్ వచ్చి ఒకసారి ఫైనల్ గా మావెన్ ఏ వర్షన్ మనం యూజ్ చేస్తున్నామో చూద్దాం. వర్షన్ అపాచీ మావెన్ 3.9.8. యాక్చువల్గా మనం మావెన్ ని డైరెక్ట్ గా ఎం అనే సాఫ్ట్వేర్ ప్యాకేజ్ ద్వారా మనం ఇన్స్టాల్ చేయొచ్చు. బట్ మనకి బై డిఫాల్ట్ గా ఏదైతే మావెన్ వర్షన్ ఉందో ఆ వర్షన్ దీంట్లో ఇన్స్టాల్ అవడం జరుగుతుంది. బట్ క్లయింట్ ఒకవేళ 3.9.8 అడిగితే సో అప్పుడు ఈ విధంగా మనం మావెన్ సైట్ లోకి వెళ్ళి అక్కడ దాని యొక్క లింక్ అడ్రస్ కాపీ చేసి ఇలా ఈ సర్వర్ లో డౌన్లోడ్ చేసుకుని దీని పాత్ ని డాష్ ప్రొఫైల్ లో సెట్ చేసి ఈ విధంగా మనం మావెన్ సర్వర్ ని రెడీ చేసుకోవాలి. క్లియర్. సో ఇది మావెన్ సర్వర్ ని మనం కంప్లీట్ గా రెడీ చేసుకున్నాం. ఇప్పుడు దీని మీద మనం జాబ్ అనేది బిల్డ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఇది ప్రాసెస్ అంటే క్లియర్.